హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంట్లో ఆడవాళ్ళకి 2 ముఖ్యమైన పనులుంటాయి. అందులో ఒకటి అంట్లు కడగడం అయితే, రెండోది వచ్చేసి బట్టలు ఉతకడం. బట్టలు ఉతికేటప్పుడు 2 విషయాలు చాలా చిరాకుగా అనిపిస్తాయి. ఒకటి సోప్ ఎక్కువగా నానిపోవడం, 2 చేతికి ఎక్కువ సోప్ అంటుకుపోవడం. వీటి వల్ల సబ్బు కూడా వేస్ట్ అవుతుంది. ఈ నా ప్రాబ్లమ్స్‌ని చెక్ పెట్టడానికి నేనైతే ఫ్లిప్‌కార్ట్ నుండి ఒక ప్రోడక్ట్‌ని అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది వచ్చేసి సోప్ డిస్పెన్సర్ అండి. ఇక సోప్ అయితే మన చేతులకైతే అంటుకుపోదు. అది ఎలానో మీకు చూపిస్తాను. దీని కాస్ట్ వచ్చేసి ₹499 అయితే ఉంది. బట్ నాకైతే ₹130కి అయితే వచ్చింది. దీన్ని మనం మల్టీపర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లైక్ కిచెన్ క్లీనింగ్, బాత్రూమ్ క్లీనింగ్ వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. దీని గురించి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో విన్నాను. దాని తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లో చెక్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ అయితే అవైలబుల్‌గా ఉంది. సో నేనైతే 2 అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయో చూద్దాము. ఇది వచ్చేసి లైట్ వెయిట్‌తో ఒక కంటైనర్‌లా ఉంది. అండ్ కలర్ వచ్చేసి ట్రాన్స్‌పరెంట్‌గానే ఉంది. బ్లూ లైన్స్‌లా కనిపించేవి రోలర్స్ అండి. మనం బట్టలు వాష్ చేసేటప్పుడు బ్రష్ అన్నది యూజ్ చేస్తూ ఉంటాం కదా! సో దాని అవసరం లేకుండా దీనికైతే డైరెక్ట్‌గా రోలర్స్ అయితే ఇచ్చేశారు. ఫస్ట్ టైం చూస్తున్నా కాబట్టి దీన్ని ఎలా ఓపెన్ చేయాలో నాకు కూడా అర్థం కాలేదు. చాలా సేపు కుస్తీ పడిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఆ వైట్ కలర్‌లో ఉన్న వాటిని ప్రెస్ చేస్తే అదైతే ఓపెన్ అయిపోయింది. హమ్మయ్య! ఓపెన్ అయిపోయిందా? ఇంత ఈజీనా దీన్ని ఓపెన్ చేయడం అనుకుంటూ లోపల ఏముందో చెక్ చేద్దామని చెప్పి ఓపెన్ చేశాను. ఇది వచ్చేసి సోప్ పెట్టుకోవడానికి ట్రే అండి. లోపల స్ప్రింగ్ యాక్షన్ అయితే ఉంది. మనం సోప్ పెట్టినప్పుడు అదైతే డౌన్‌కి అయితే వెళ్తుంది. కింద వచ్చేసి జస్ట్ బాక్స్ కంటైనర్‌లా అయితే ఉంది. ఒకసారి సోప్ పెట్టి చెక్ చేద్దామని నేనైతే కొత్త సోప్ అయితే ఓపెన్ చేశాను. సో ఆ ట్రే మీద పెట్టాను. పెట్టేసి ఆ పై టాప్‌నైతే నేను కవర్ చేసేసాను. స్ప్రింగ్ యాక్షన్ ఉంది కాబట్టి సోప్ పెట్టగానే సోప్ డౌన్‌కి వెళ్ళిపోయింది. సో పై క్యాప్ అయితే ఈజీగా ఫిక్స్ అయింది. అండ్ రోలర్స్ కూడా చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి. అండ్ ట్రాన్స్‌పరెంట్ కాబట్టి సోప్ కూడా మనకు క్లియర్‌గా విజిబుల్‌గా ఉంది. వాష్ చేసేటప్పుడు కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంది. అండ్ లైట్ వెయిట్‌గా కూడా ఉంది. అండ్ నురుగ కూడా బాగా వస్తుంది. అండ్ ఇవి రోలర్స్ అయితే ఉన్నాయి కాబట్టి మనకి బ్రష్ కూడా అవసరం లేదు. సోప్‌ని ఎక్కువగా చేత్తో పట్టుకొని బట్టలు ఉతకడం వల్ల హ్యాండ్స్ అయితే చాలా రఫ్ అవుతాయి. అవి బట్టలు ఎక్కువగా ఉతికే వాళ్ళకైతే అర్థమవుతుంది. సో ఇప్పుడైతే అది కూడా మనం ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం సోప్‌ని అసలు చేత్తోనే పట్టుకోము కాబట్టి హ్యాండ్స్ కూడా సాఫ్ట్‌గానే ఉంటాయి. ప్రోడక్ట్ లింక్‌ని అయితే నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఎవరైనా కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.